నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు విజయవాడ తూర్పు 3వ డివిజన్ తాడి బాబురావు గారి అధ్యక్షతన మన అపర్ణ గారు ఇంతకు ముందు డివిజన్లో ఇక్కడ ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం. జస్ట్ మనం అందరం కూడా ఎలక్షన్లకు వెళ్ళబోతా ఉన్నాం. మరి వెళ్ళే ముందు ఈ గత 4.5 సంవత్సరాలు, ఇంక కేవలం 2 నెలల సమయమే ఉంది. ఈ 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ఒక నిరంకుశమైన పాలనతో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఈ రోజున చర్చించుకోవటం జరిగింది. మరి ముఖ్యంగా మొట్టమొదట ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ, ఇవాళ మనకి ఒక రాజ్యాంగాన్ని ఏర్పడి ప్రజాస్వామ్యబద్ధంగా మనం పాలన చేసుకునే సందర్భంలో ఈ 5 సంవత్సరాలలో ఒక నియంతృత్వ పాలన, నియంత పాలనని మనందరం కూడా చూసాము. అభివృద్ధి జాడనేదే లేదు, అవినీతి రాజ్యం అనేది వెళ్తూ ఉంది. ఒక మట్టి దగ్గర నుంచి ఇసుక, గ్రావెళ్ళు, ఇలా ఏది అయితే అది తవ్వేసుకోవటం, అంతేకాకుండా ప్రతిపక్షాల మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, జైళ్లలో వేయటం. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన్ని ఒక ఆధారం లేని కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా అయితే అరెస్ట్ చేశారు, ఇప్పటికీ కూడా దాని ఆధారం అనేది కనుగొనలేకపోవటమే కాకుండా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని, అసలు రోడ్డే లేని ఒక కేసుని మరి ఇట్లా రకరకాల కేసుల్ని పెట్టడం, ఈ రకమైన ఒక దుష్ట పరిపాలన ఏ రకంగా సాగింది అని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా అనునిత్యం ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి స్వయం ఉపాధి కోసం అని చెప్పి ఏదైతే తోపుడు బళ్ళు కానివ్వండి, వాళ్ళ కుట్టు మిషన్లు కానివ్వండి, ఎవ్వరూ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకొకరు ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు అని అంటే అది రామ్మోహన్ గారు ఇచ్చిన స్ఫూర్తి. మేము దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. స్వయం ఉపాధి కోసం, కేవలం డబ్బులు ఇవ్వటమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, ఎంబ్రాయిడరీ మిషన్లు కానివ్వండి, బళ్ళు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించటం, కళ్ళజోళ్ళు ఇవ్వటం, కళ్ళ పరీక్షలు చేయించటం, మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వటం, వాళ్ళకి చదువులు చెప్పించటం, ఇలా మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సీఎం సహాయ నిధి నుంచి ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. కాబట్టి ఇవాళ గద్దె రామ్మోహన్ గారిని మీరంతా కూడా రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పటం. అంతేకాకుండా 3వ డివిజన్లో ఇవాళ 2 కిలోమీటర్ల దూరం దాటితే ఇంకొక బూత్ మనకి దగ్గరలో ఉండాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. కానీ ఈ రోజున్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం గుణదలకి ఆ బూత్ను మార్చాలని చెప్పి చెప్పినప్పుడు రామ్మోహన్ గారు కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కలిసి సంతకాలు పెట్టించి దాన్ని కాదు అక్కడే ఉంచాలని అనటంలో ఏంటి అర్థం అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ లోకల్గా ఉన్న వాళ్ళంతా మా దగ్గరలో బూత్ ఉండాలని వాళ్ళు అడుగుతుంటే, వాళ్ళు అడిగినది చేయాల్సిన బాధ్యత ఉన్న నాయకులుగా మీరెందుకు దూరంగా ఉన్న గుణదల్లో బూత్ అడుగుతున్నారని చెప్పి ఇవాళ ఇక్కడ కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ రకంగా ఈ రోజున ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందిస్తుందని చెప్పి, కోర్టు సత్వర న్యాయం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం, గద్దె రామ్మోహన్ గారిని శాసనసభ్యునిగా గెలిపిద్దామని చెప్పి మేము అన్ని వర్గాల ప్రజల్ని ఇక్కడ కోరటం జరిగింది.